ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎలాంటి మూమెంట్స్ ఉన్నా ఐ లవ్ దిస్ జర్నీ. కేక్ కట్ చేసారా అంతే? నువ్వు కూడా కట్ చేయి. Happy birthday. Oh. You are looking gorgeous. If you don't mind, please wait outside. మిమ్మల్ని కొంచెం బయట వెయిట్ చేస్తారా? Any problem? Yeah, you are the problem. What do you mean? I mean... నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావు, నేను నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఈ చెయ్యే కదా నా భార్య ఒంటికి తడిమింది, ఈ చెయ్యే కదా నన్ను వెళ్ళమని చెప్పింది. అరిస్తే చంపేస్తాను. నేను బయట ఉన్నప్పుడు పడ్డ టెన్షన్ నువ్వు ఇప్పుడు పడుతున్నావు. లోపల ఏం జరుగుతుందోనని నేను పడ్డ టార్చర్ నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. నా ముందు ఏం జరిగినా పట్టించుకోను, నా వెనక ఏం జరిగినా తట్టుకోలేను. శ్రావంతి, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏమైంది రిషి? లోపల కూర్చో, వస్తా. What happened? నా వైఫ్ని టచ్ చేస్తావా? నేనుండగానే తనకి షేక్ హ్యాండ్ ఇస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండడం కోసమే నీ చెయ్యి విరిచాను. శ్రావంతి, పద. రిషి, ఏమైంది? నా ఎదురుగానే నా స్రవంతికి షేక్ హ్యాండ్ ఇస్తాడా? నా స్రవంతి నేను తప్ప ఇంకెవ్వరూ ముట్టుకోకూడదు. అందుకే చెయ్యి విరిచేసి వచ్చాను. పద.
రిషి ప్లీజ్ రిషి నీకు దండం పెడతాను రిషి. రిషి ప్లీజ్ రిషి నాకు చీకటంటే భయం రిషి ప్లీజ్ తలుపు తెరువు రిషి ప్లీజ్. అన్నయ్యా, నీ పగని నా కడుపులో మోశాను. దానికి నీ మేనల్లుడి రూపాన్నిచ్చాను. వాడిప్పుడు పగ తీర్చుకుంటున్నాడు. జగన్ కూతుర్ని హింసలు పెడుతూ ఆ జగన్కి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నా సరే నీ ఆత్మ శాంతిస్తుందన్నయ్యా. రిషి ప్లీజ్ రిషి నాకు భయం వేస్తుంది రిషి. స్రవంతి ఆర్తనాదాలు, జగన్ ఏడుపు ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు. ఇంత గొప్ప పని చేసిన నా కొడుకుని అభినందించాల్సిందే. స్రవంతి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఫోను నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. రిషికి ఎవరు ఫోన్ చేసుంటారు? దీనికి డౌట్ రాలేదు కదా. మహేష్, నువ్వు పంపిన వీడియో చూశాన్రా, చాలా బావుంది. ఇప్పుడు ఆవిడ గారు ఎలా ఉంది? నీ మీద బాగా కోపంగా ఉందా? అలా ఏం లేదు మా, దాన్ని ఎలా కూల్చేయాలో నాకు తెలుసు కదా. స్రవంతికి దాని బాబుకి పిచ్చుంది. దానికి వాళ్ళు మంచితనం అని పేరు పెట్టుకున్నారు. నువ్వు పెట్టే టార్చర్కి పాపం అది ఎంతో కాలం బతికుండేలా లేదు. పెళ్ళయ్యి 10 రోజులే కదా అయ్యింది. పాపంరా, దాన్ని కొంతకాలం బతకని. దాన్నప్పుడే అలా చచ్చిపోనిస్తాను మా. స్రవంతికి ఇంకా చాలా రకరకాల నరకాలు చూపించాలి. అంటే గరుడ పురాణంలో చెప్పినట్టు శిక్షలన్నీ వేస్తావా ఏంటి? అలాంటివి వేస్తే అది వెంటనే చచ్చిపోతుంది మా. దానికి బ్రతికుండగానే నరకం చూపిస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. ఆ స్రవంతి పడే నరకం చూసి ఆ జగన్ కుమిలి కుమిలి చావాలి. తప్పకుండా మా. నీకు విషయం తెలుసా, నేను ఎంత టార్చర్ పెట్టినా స్రవంతి ఏమీ అనుకోదు. అదంతా తన మంచి కోసమే చేస్తున్నాను అనుకుంటుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారంట్రా? స్రవంతిని అమాయకంగా పెంచి ఆ జగన్ తన గుయ్యి తనే తవ్వుకున్నాడు. అది ఎంత అమాయకురాలంటే, నేను ఎంత టార్చర్ పెట్టినా ఆ తరువాత ప్రేమగా 2 మాటలు మాట్లాడితే చాలు, అన్నీ మర్చిపోతుంది. తప్పు తనదే అని క్షమాపణ కూడా అడుగుతుంది.